డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు, వారిని నేను వారి యొక్క అమూల్యమైనటువంటి అనుభూతుల్ని మనకు పరిచయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కొన్ని మాటలతో చెప్పలేనటువంటి భావాలు మనసును ఊపేస్తూ ఉంటాయి. ఉద్వేగంతో మాట తడబడుతూ ఉంటుంది. నిజంగా మా మాస్టర్ గారిని తలుచుకుంటే నేను వారి పెద్ద కూతుర్నే. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ కుటుంబంతో నాకున్నటువంటి సాన్నిహిత్యం నన్ను ఒక పెద్ద కూతురుగానే ఇప్పుడు కూడా వంశీ అందరూ కూడా నన్ను పెద్ద సోదరిగానే గౌరవిస్తూ ఉంటారు. వారి దగ్గరే నేను ఎంఫిల్ చేయటం, పిహెచ్డీ చేయటం జరిగింది. అటువంటి మాస్టర్ గారి గురించి ఈరోజు ఈ విధంగా చెప్పుకోవాల్సి రావటం అనేది చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రకంగా నేను సాహిత్య రంగంలో అడుగు పెట్టడానికి, రచనలో నాకు పూర్తిగా అడుగడుగున ప్రోత్సాహం ఇచ్చినటువంటి నా తండ్రి సమానులు లక్ష్మీనారాయణ గారు లేరు అనుకుంటే గుండె చాలా బరువుగా అనిపిస్తుంది. ఏదేమైనా తప్పదు కనుక కాలంతో మనం కూడా నడక సాగించాల్సిందే. అటువంటి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి కుమారుడు వంశీ ఎంత మంచి పుత్రుడు అంటే నిజంగా పున్నామ నరకం నుంచి రక్షించేది ఎటువంటి వాళ్ళే అనిపిస్తుంది అటువంటి బిడ్డలను చూస్తూ ఉంటే. వంశీ అటువంటి ఉత్తముడైన కుమారుడు. లక్ష్మీనారాయణ గారి పూర్వజన్మ సుకృతం అటువంటి బిడ్డలు ఆయనకు ఉండటం అనేది ఆ కుటుంబానికి కూడా నా సానుభూతి అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంతమంది పెద్దల సమక్షంలో జరుగుతూ ఉంది. ఇంత ఉద్ధతుల మధ్య పేదలకు ఉండటమే అన్నట్టు ఇటువంటి ఉన్నతులు ఈ వేదిక మీద ఉన్నారు. రాణి సదాశివమూర్తి గారు సభాధ్యక్షుడిగా వారి అధ్యక్ష నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. అలాగే మా ఏను నరసింహారెడ్డి గారు మాకైతే జూనియర్ అబ్బాయి, అయితే మాస్టర్ గారు కాదు కదా మీకు మృణాలిని గారు, వారు కూడా అంటే ఒకే సమయంలో పిహెచ్డీ చేశాం. నేను వారు ఒకే సమయంలో తెలుగు యూనివర్సిటీలో చేయడం జరిగింది. ఇక మా విజయ భాస్కర్ గారు, ఆయన జగమెరిగిన బ్రాహ్మణులు, నాటక సాహిత్యంలో అపూర్వంగా ఆయన కేంద్ర నాటక సాహిత్య అకాడమీ అవార్డును కూడా సాధించినటువంటి వారు. తర్వాత మా గౌరీ శంకర్ గారు ఎప్పుడు కూడా అంటే ఆయన ఇప్పుడు లేకపోయినా కూడా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాను అవసరం వచ్చినప్పుడు. అలాగే ఇంకా వేదిక మీద పెద్దలు కథా రచయిత చాలా మూర్తి గారు చక్రవర్తి గారు, వంశీ, అలాగే మా ఎదురుగా వాసులు వారు ఉన్నారు. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందిస్తూ, మేము మాస్టర్ గారిని ఎప్పుడు ఒకటే, ఎందుకంటే ఎప్పుడు ఎక్కువగా మాకు గొడవలే జరుగుతున్నాయి మా ఇద్దరి మధ్య. నేను అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేదని కాదు. ఏదైనా పుస్తకం నేను రాయటం మొదలు పెట్టాక, ఉదాహరణకి శ్రమణకు నా నవల మొట్టమొదటి నవల నాది. ఆ నవల రాసేటప్పుడు మాస్టర్ గారు అభిప్రాయం అంటే చదివి వినిపిస్తుండే దాన్ని ఫోన్లోనే. ఇస్తే ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, 10 పేజీలు తీసేస్తే అద్భుతమైన నవల అనేవారు. నేను మాత్రం అవ్వలేదు కాంప్రమైజ్. ఎందుకంటే ఆ రచయితకి తెలుసు ప్రతి వాక్యం కూడా ఎంత విలువైనటువంటిదో, ఎంత కష్టపడితే ఆ మేధో మదనం జరిగి అక్కడి నుంచి ఆవిష్కరించబడేటువంటి ఆ వాక్యాన్ని తీసేటువంటి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనకి నచ్చినప్పుడు వాటిని తొలగిస్తాం, అది సహజమైనటువంటిది. కానీ నేను ఒప్పుకోలేదు ఆ విషయంలో. ఆయన నేను చాలా రోజులు మాట్లాడుకోలేదు కూడా. ఆ 10 పేజీలను తొలగించలేదు, నేను మాట్లాడిన నాకు కోపం వచ్చిందన్నారు. సరే నేను అయినా పుస్తకం అయిపోయింది, బయటకు వచ్చేసింది. అది ఎంత సంచలనం రేపిందంటే ఆ పుస్తకం నిజంగానే ఆ మొదటి 10 పేజీలే ఎక్కువగా విశేషంగా పాఠకులను ఆకర్షించినాయి. అటువంటి వాదనలు అందులో ఉన్నాయి. పండిత సభలో జరిగేటువంటి వాదనలు అన్నీ కూడా ఉంటాయి. ఇలా అన్నిటికంటే ఇంకా అంటే బయట చాలా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మాస్టర్ గారికి చాలా కష్టం వచ్చిన ఒక సందర్భంలో, అంటే వారి చిన్న కుమారుడు మరణించినటువంటి సందర్భంలో, నేను పూర్తిగా అద్వైత ఫిలాసఫీ నాకు చాలా ఇష్టం. శంకర అద్వైతాన్ని ఇక అదే ప్రపంచంలో ఉండేదాన్ని. పెద్ద పండితురాలని కాదు, కానీ ఇక మాస్టర్ గారు నా దుఃఖం నుంచి మరలించాలంటే ఏం చేయాలి?
ఉదయం 5 గంటలకే ఫోన్ చేసి మాస్టర్ గారికి ప్రతిరోజు కూడా శంకరాచార్యులు వారు భజగోవిందం, ఆయన ప్రేరణ వల్లే భజగోవిందానికి వ్యాఖ్య కూడా రాశాను నేను తర్వాత కాలంలో. ఆ భజగోవిందం శ్లోకాలన్నీ వినిపిస్తుండేదాన్ని. ఇంకా కూడా వేదాంతపరమైనటువంటి ఎన్నో మాస్టర్ గారిని పూర్తిగా ఊరడించడానికి నాకు చేతనైన ఒక బిడ్డలాగా, ఒక నిజంగానే వారి దగ్గర మరి వారి గైడెన్స్లో నేను పిహెచ్డి మరి ఎంపీలు ఎన్ని చేశాను కనుక ఆ కృతజ్ఞతను ఎట్లా నేను తెలియపరచుకోవాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఆ కష్టంలో పూర్తి తోడుగా నిలబడాలనుకున్నాను. ఆ సమయంలో చెప్పినటువంటి కొన్ని శ్లోకాలు ఆయనకి ఎంత ఇష్టం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పమ్మా అని ఆయన అడిగి చెప్పించుకొని ఊరట పొందేవారు. అవి మీతో పంచుకుంటాను సమయం ఇస్తే. 4 శ్లోకాలు, బహుశా జడభర్తుడు అనుకుంటాను రాసింది. అదే కథ మామూలే. ఒక ఆయన బిడ్డ చనిపోతే అప్పుడు ఆయన ఎక్కడో పొలంలో బిడ్డ పాము గారి చనిపోతే బ్రాహ్మణ కుటుంబం, రైతు కుటుంబం అది. అప్పుడు వేరే ఇంకొక ఆయన వచ్చి ఆ తండ్రికి చెప్తాడనమాట, నీ ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు పొలంలో, మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే అప్పుడు ఆయన అంటాడు, ఎందుకంటే పూర్తి వైరాగ్యంతో ఉన్న కుటుంబం అది, నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ కుటుంబం కనుక ఆయన బాధపడకుండా ఒక మాట చెప్తాడనమాట, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయక్షయం యాంతే కాతత్ర పరివేదన. ఆ తండ్రి సమాధానం అనమాట. ఇదంతా కూడా రుణానుబంధంతో వస్తే బంధాలన్నీ కూడా ఏ బంధం ఎప్పుడు తీరిపోతుందో అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అది మన ముందు కావచ్చు, లేక మన బిడ్డలు కావచ్చు. వాటి కోసం ఎవరి రుణం తీరితే వాళ్ళు వెళ్ళిపోయేటువంటి వాటి కోసం ఎందుకు బాధపడాలి అని తండ్రి సమాధానం చెప్తాడు. కనీసం తల్లి అయినా బాధపడుతుందేమో అని చెప్పి తల్లి దగ్గరికి పెడతాడు ఆయన. వెళ్ళి, అమ్మ నీ ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, పొలంలో పడున్నాడు పాము గరిచి అని చెప్పి తల్లికి చెప్తాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆమె కూడా భర్త అడుగుజాడల్లో నడిచిన ఉత్తమ ఇల్లాలు. అందువల్ల ఆమె ఏమంటుందంటే, మృణ్మయాని చ భాండాని అహో భాండాని ఏవచ భిన్న భాండాం పరిత్యజ్య కాదత్ర పరివేదన. మృణ్మయాని చ భాండాని, మనము సంతకి వెళ్ళి, అప్పట్లో కుండలే కదా, ఇప్పుడంటే అన్ని లోహాలు వచ్చినాయి, ఆ రోజుల్లో కుండలు వాడేవాళ్ళు కనుక, అయ్యా మనం సంతకెళ్ళి ఎన్నో కుండలు కొనుక్కు తెచ్చుకుంటాము, అందులో కొన్ని కుండలు పగిలిపోతుంటాయి, పగిలిపోయిన కుండల్ని పక్కన పడేస్తాం కానీ వాటి ముందు కూర్చొని మనం బాధపడం కదా, అందువల్ల బాగున్న కుండలను వాడుకుంటాము. అలాగే ఈ శరీరాలు కూడా కుండ లాంటివే కదా, శరీరం అనేది మృణమయం మట్టితో చేయబడినటువంటిదే కదా, అందువలన ఇట్లాంటి ఈ శరీరం పగిలిపోతే దానికోసం ఎందుకు బాధపడాలి అని తల్లి సమాధానం చెప్తుంది. ఎటువంటి కుటుంబాన్ని చూశాను నేను, నా అదృష్టం అనుకుంటూ. ఆ పండితుడు అప్పుడు కొత్తగా కోడలు వచ్చింది, అంటే అబ్బాయి కొత్తగా పెళ్ళయింది, సంవత్సరం అయింది. ఆ కోడలు కూడా వచ్చారు. ఆమె దగ్గరికి వెళ్ళి, పాపం అమ్మ నీకు ఎట్లాంటి కష్టం వచ్చింది, కొత్తగా పెళ్ళి వచ్చావు, నవ్వుతుంది, మరి నీ భర్త ఏమో వెళ్ళిపోయాడు, నిన్ను విడిచి ఇక నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది అని చెప్పి బాధపడతాడు. ఆమె కూడా ఆ సంస్కారాన్ని ఎంత వంట పట్టించుకుందంటే ఆమె చెప్తుంది, ఇదం కాష్టం నదీ తీరేతి సంగమం సంయోగశ్చ వియోగశ్చ కాతత్ర పరివేదన. ఎంత అద్భుతమైన అంటే, ఏమండి నేను చాలా చిన్నదాన్ని, మీ అంత పరిజ్ఞానం నాకు లేదు, జ్ఞానము లేదు, అయినా మా మామగారి సాహచర్యంలో నేను నేర్చుకున్న దాన్ని తెలియజేస్తూ ఉన్నాను నేను. ఇదం కాష్టం నదీ తీరేతి సంగమం. అటు నుంచి ప్రవాహంలో ఒక కర్ర కొట్టుకొస్తుంది, ప్రవాహంలో ఇటు నుంచి ఇంకో కర్ర కొట్టుకొస్తుంది, రెండూ కలిసి కొంతసేపు ఆ ప్రవాహంలో కలిసి ప్రయాణం చేస్తాయి. మళ్ళీ ఆ ప్రవాహమే ఆ రెండు కర్రల్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇసిరి కొట్టేస్తుంది. అందువలన జీవితం కూడా అంతే కదా, ఈ రెండు కర్రల లాంటివి భార్యాభర్తల బంధం అనేది కూడా కాలం అనేటువంటి ప్రవాహం ఇద్దరిని కల్పిస్తుంది. ఆ తర్వాత అదే కాలం ఇద్దరిని కూడా విడదీస్తుంది. అలా నా భర్త నాకు దూరం అయిపోయారు, ఇందులో బాధపడేది ఏమి లేదు, నేను కూడా మృత్యు కోసం ఎదురు చూడటం తప్ప అంటుంది కోడలు కూడా. అసలు ఆయన ఆనందపడిపోతూ ఆడ బావమరిది ఒక ఆయన ఉన్నాడు, ఆ పని మనిషి ఉంది, కనీసం పని మనిషి అయినా ఏడుస్తుంది, ఎవరో ఒకళ్ళు ఏడవాలి ఇంట్లో, అది చూడాలని ఈయన కోరిక అనమాట. ఆ పని మనిషి దగ్గరికి వెళ్ళి, చూసావా రంగమ్మ ఎంత కష్టం వచ్చిందో, మీ చిన్న దొరగారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, చాలా దుఃఖం కదా అని చెప్పి అంటాడు. అంటే ఆవిడ అంతకంటే చెప్తుంది, బాబు మీ అంత
పాండిత్యం నాకు లేదు, మీ అన్ని శాస్త్రాలు నేను చదువుకోలేదు, కానీ మా బాబుగారి దయ వల్ల 2 ముక్కలు నేను ఏదో కల్లో పెట్టుకున్నాను నేను. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే, ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమ దశదిశం ప్రభాతే దశదిశం యాంతే కాదత్ర పరివేదన. ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమ. 4 దిక్కుల నుంచి కూడా చెట్టు అనేటువంటి చెట్టుని పక్షులు ఆశ్రయిస్తే 4 దిక్కుల నుంచి వచ్చి, ప్రభాతే దశదిశం యాంతే కాదత్ర పరివేదన. తెల్లవారుగానే ఒక్కో దిక్కుకి ఒక్కో పక్షి ఎగిరిపోతూ ఉంటుంది. అలాగే సంసారం అనేటువంటి వృక్షానికి ఫస్ట్ మా పెద్దయ్య గారు, తర్వాత మా అమ్మగారు పెద్దమ్మ గారు, ఆ తర్వాత మా చిన్నయ్య గారు, ఆ తర్వాత చిన్నమ్మ గారు, మధ్యలో నేను, ఇలా అందరం కలిసి సంసారం అనే వృక్షాన్ని ఆశ్రయించుకొని మేము ఉన్నాము. ఎవరి బతుకు తెల్లారితే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా చెట్టును వదిలిపెట్టి అని ఆ పనమ్మాయి చెప్తే నిజంగా దండం పెడతాడు ఆమెకు కూడా అతను. ఆ తర్వాత వాళ్ళ బావమరిది వచ్చాడనమాట. చెల్లెలికి సాయం చేద్దామని చెప్పి బావగారి కోసం అన్నం తీసుకొని పొలానికి వెళ్తూ ఉన్నాడు. 2 మూటలు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళుతుంటే వెళ్ళి దారిలో, అయ్యా ఇంకేం తీసుకెళ్తావు మూట భోజనం, మీ బావమరిది మీ బావలేడు చనిపోయాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు చేతిలో 2 మూటలు ఉన్నాయి కదా, ఒక అన్నం మూట పక్కకి విసిరేసి 2వ మూట తీసుకొని ముందుకు పోతూ ఉంటాడు. ఏమిటి బాధగా లేదా? ఎక్కడైనా సరే చెల్లెలు కాపురం బాగుండాలని కోరుకుంటారు కదా, అట్లాంటిది మీకు ఆవేదనగా లేదా అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, మాతుల పిత్రాయిష్ట ధనంజయ మాతులాయిష్ట గోవిందో, మాతులాయిష్ట గోవిందో పిత్రాశ్చ ధనంజయ అభిమన్యో హతాశ్చ యుద్ధే కాకత్ర పరివేదన. శరీర భయంకరుడైనటువంటి మరి శత్రువుల్ని జయించగలిగినటువంటి అర్జునుడు స్వయంగా తండ్రి, ఇక ముల్లోకాలని తన బొజ్జలో పెట్టుకుని కాపాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మే అతని మేనమామ. అలాంటి ఇద్దరు ఉండి కూడా అభిమన్యుడు యుద్ధంలో ఎందుకు చనిపోయాడు? విధి కదా. విధి అనే దాన్ని, కాలం అనే దాన్ని ఎవరు తప్పించలేం కదా. మృత్యువు ఎంతవరకు దాన్ని రాసి పెట్టిందో అంతవరకు కొనసాగాల్సిందే ఈ జీవితం. అందువలన ఈ జీవిత సత్యాన్ని ఈ కుటుంబంతో పాటు నేను కూడా అర్థం చేసుకున్నాను కనుక ఈ సంస్కారాన్ని, నాకు దుఃఖం లేదు, మిగిలిన కార్యక్రమాలు నిర్వర్తిస్తాను, నన్ను పోనివ్వండి స్వామి అని దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇలా ప్రతిరోజు ఇది చెప్పించుకుంటూ మా మాస్టర్ గారు ఎంత ఊరట పొందారంటే కొద్ది రోజుల్లోనే ఆయన తేరుకోగలిగారు. అది నా అదృష్టం. ఎందుకంటే ఒక బిడ్డలు మాత్రమే చేయగలరు ఆ ఓదార్పు. అందువల్ల నేను కూడా ఆ స్థానంలో ఉన్నాను కనుక వారికి ఆ ఓదార్పునిచ్చానని. అటువంటి అవకాశం అదృష్టం. నిజంగా మా మాస్టర్ గారు మంచివారు. ఆయన చిన్న పిల్లవాళ్ళలాగా అనుంటారు. ఏదైనా ఆయనకు నచ్చంది వస్తే వివాదం కోప్పడతారు. అయినా మేము అర్థం చేసుకోగలిగాము. నేను విజయభాస్కర్ గారు కూడా ఆయన బాగా అత్యంత అనుభవ శిష్యులని చెప్పాలంటే అంత ఇష్టమైనటువంటి వాళ్ళు. మేము వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళం. వెళ్ళి అమ్మగారిని అందరినీ కూడా మేము బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళం. పిల్లలతో బాగుండేవాళ్ళం. అమెరికా వెళ్ళిపోయాకే బాగా దూరం పెరిగింది. అయినా సరే ఆ జ్ఞాపకాలు, అనుబంధాలు అనేది మనసులో శాశ్వతంగానే ఉండిపోయింది. అందువలన జన్మాంతర సహృదాయని అని చెప్పి మన సంస్కృత పండితులు ఇక్కడే ఉన్నారు. కానీ కాళిదాసు గారు చెప్పినట్టు భావస్థిరాణి రమ్యాన్ సువీక్ష భావస్థిరాణి జననాంతర సహృదాయని, అది అభిజ్ఞ నవలో రాశాను నేను. అందువలన ఇట్లాంటి అనుబంధాలు ఇవన్నీ కూడా మనలో స్థిరంగానే ఉండిపోతాయి. మాస్టర్ గారికి మరణం ఉందని నేను అనుకోవట్లేదు వారు చెప్పినట్టు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన హృదయాల్లో వారు ఉంటారు కనుక వారి ప్రసంగం కొనసాగుతూనే ఉంటుంది. వారి ఆలోచనలు మనతో నడుస్తూనే ఉంటాయి. వారి ఆదర్శాలని మరి మేము ఆచరణలో పెట్టడానికే ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా వంశీ లాంటి కుమారుడు ఆ తండ్రి గారి పేరు నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నిలబెడతాడు కూడా. ఆ అబ్బాయికి నిజంగా మనందరం ఆశీస్సులు అందించాలి. అలాగే వారి భార్య సరస్వతి ఇప్పుడు పొద్దునే వచ్చారు. కుమారుడు అమెరికా నుంచి వచ్చారు. కుటుంబం అంతా కూడా వారికి కూడా మరి మన ఆశీస్సులు అందజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇక్కడ వచ్చేటువంటి